We'll start text completion as usual. Let's look at the words below. కింద బ్లాంక్ వన్లో ఇంప్యూన్, ఆ జీ సైలెంట్. ఈ చెత్త భాషలో లెటర్స్ పెట్టి సైలెంట్ అంటారు. మనకి తెలుగులో, హిందీలో, ఎక్కడైనా ఇండియన్ భాషల్లో లెటర్స్ అవసరం లేకపోతే అవి ఉండవు, పెట్టి అది సైలెంటు అని పిచ్చి మాటలు మనం మాట్లాడం. ఇది ఇంప్యూన్, దీని ప్రొనౌన్సియేషన్ ఇంప్యూన్. ఇంప్యూన్ అంటే అటాక్ అండ్ ఆస్క్ ఫర్ ఎవిడెన్స్. టు ఇంప్యూన్ సంబడి అంటే నువ్వు ఇది అన్నావు కదా, దానికి ఆధారాలు ఏంటి అలా అడగడాన్ని ఇంప్యూనింగ్. దానికి ఇంకో సినోనిమ్ ఉంది, ఒప్యూనింగ్. ఓపీపీయూజిఎన్, మళ్ళీ అక్కడ జీ సైలెంట్. ఒప్యూన్. కంటెస్ట్, టు కంటెస్ట్ సంబడి స్టేట్మెంట్. టు కాంట్రోవర్ట్, CONTROVERT. టు కంటెస్ట్, టు కాంట్రోవర్ట్, టు ఇంప్యూన్, టు ఒప్యూన్ అంటే ఛాలెంజ్. Challenge as baseless and ask for evidence. Bolster, support. Boost, strengthen. Venerate అంటే respect. Blank 2లో attenuated gas అంటే very thinly distributed. Oxygen at higher levels of atmosphere is attenuated. అంటే ఆక్సిజన్ కొండలు ఎక్కితే మనకి బ్రీదింగ్ కొంచెం డిఫికల్టీ అవుతుంది. attenuated అంటే thinly distributed. అటెన్యూయేటెడ్ లీఫ్, మనీ ప్లాంట్ ఇంట్లో ఉందా, మనీ ప్లాంట్ లీఫ్ టేపర్ అవుతుంది. అటెన్యూయేటెడ్ అంటే వీకెండ్ ఆర్ రెడ్యూస్డ్. మనకి వ్యాక్సినేషన్, కరోనా వైరస్కి వ్యాక్సినేషన్ ఇచ్చారు, దాన్ని అటెన్యూయేటెడ్ వైరస్ అంటారు. అంటే వైరస్ని వీకెండ్ చేసి మన బాడీలోకి ఇస్తే యాంటీబాడీస్ తయారవుతాయి. అటెన్యూయేటెడ్ అంటే వీకెండ్, అటెన్యూయేటెడ్ అంటే రెడ్యూస్డ్ ఇన్ ఇంటెన్సిటీ, అటెన్యూయేటెడ్ అంటే నారోడ్, టేపర్డ్, అటెన్యూయేటెడ్ అంటే థిన్లీ డిస్ట్రిబ్యూటెడ్. సో అటెన్యూయేటెడ్కి ఇన్ని మీనింగ్స్ చెప్పారు. మొత్తానికి అటెన్యూయేటెడ్ అంటే తగ్గిపోవడము. సబ్స్టాన్షియేట్ అంటే సపోర్ట్ విత్ ఎవిడెన్స్. బినైటెడ్ అంటే వెరీ బ్యాక్వర్డ్. అందులో నైట్ అన్న వర్డ్ ఉంది, చీకటి. అంటే చీకటిలో మగ్గుతున్నారు, అంటే లిటరల్గా చీకటిలో ఉంటున్నారు అని కాదు. అంటే మూర్ఖపు నమ్మకాలు, సూపర్స్టిషన్స్, పిచ్చి పిచ్చి నమ్మకాలు, వాటి పేర్లు నేను చెప్పను, నేను ఏదీ నమ్మను కాబట్టి నేను చాలా కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి వ్యూస్ నాకు. సో బినైటెడ్ అంటే బ్యాక్వర్డ్ అనమాట. చాలా ఇగ్నరెంట్గా, నాలెడ్జ్ లేదు, జ్ఞానము లేదు, మూర్ఖంగా అన్నీ నమ్ముతూ బ్యాక్వర్డ్ కల్చర్, బ్యాక్వర్డ్ థింకింగ్. అది బినైటెడ్ ట్రైబ్స్, బినైటెడ్ సొసైటీ, బినైటెడ్ గ్రూప్స్, బినైటెడ్ థింకింగ్. ఓకే. బ్లాంక్ 3 పొలిటిసైజింగ్. పొలిటిసైజింగ్ అంటే మీనింగ్ ఏంటి? పొలిటిసైజింగ్ అంటే మేకింగ్ పీపుల్ అవేర్ అబౌట్ సంథింగ్ which unfortunately they are not aware, and as a result of which they are losing their control or power. So politicizing ante doing something in order to make people aware in order to gain control. See, politics is the science of art and governing people. So to politicize something means to gather people in support or in opposition of something in order to control a situation. సో పాలిటిక్స్ ఈజ్ అబౌట్ పవర్. ఇంత ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే పాలిటిక్స్ మీద చాలా జిఆర్ఎస్ఎస్ వస్తాయి. పొలిటిసైజ్ చేయకూడదు అని అంటూ ఉంటారు. రామ టెంపుల్ ఎందుకు చేయకూడదురా? ప్రతిదీ పాలిటిక్స్ అన్న వర్డ్కి మీనింగ్ ఈజ్ ద రిలేషన్షిప్స్ బిట్వీన్ పీపుల్ ఇన్ ఎ సొసైటీ. ఎవ్రీథింగ్ దట్ ఐ సే ఆర్ డూ ఈజ్ పొలిటికల్. సో వాళ్ళు చేస్తే తప్పు లేదు, మనం చేస్తే తప్పు అని అంటున్నారు. సో పొలిటిసైజింగ్ అంటే ఏమిటి? జనరేటింగ్ అవేర్నెస్ so that there is a unity in people's thinking, and so that we can get back our power and control over how to run our society or the government. That is politicizing. And politicizing obviously leads to vote catching. So when you can catch votes, you are attempting to get votes. సో మోడీని రామ్ మందిర్ కట్టకూడదు పొలిటిసైజింగ్ అన్నాడు, చేశాడు. ఇప్పుడు ఖచ్చితంగా 400 సీట్స్తో వస్తాడు మోడీ. బికాజ్ రామ్ మందిర్ కట్టిన తర్వాత మెజారిటీ ఆఫ్ హిందూస్ ఆర్ విత్ హిమ్. మెటామార్ఫోజింగ్, ట్రాన్స్ఫార్మ్, చేంజ్, పూర్తి మార్పు, కంప్లీట్గా ఒక క్యాటర్ పిల్లర్ బటర్ఫ్లై లాగా అయిపోతే. గొంగళి పురుగు సీతాకోక చిలుక అయింది. ఆ స్టేజ్ని క్రిసాలిస్ అంటారు. CHRYS, chrysalis, SALIS. Chrysalis అన్న వర్డ్, ఇట్స్ a nice word for a school. Chrysalis is actually such an interesting word. You can use it anywhere. I describe my classroom as a crucible, not a chrysalis. CRUCIBLE. Crucible.
Crucible. Crucible actually means a bowl or a receptacle in a place, foundry, foundry, foundry ante where metal is processed. A crucible is made of alloy which can withstand 2000 3000 degrees temperature, centigrade temperature, and also it cannot be corroded by any acid. So that is the place where metals can be blended and new alloys can be created. So I call my classroom, నా క్లాస్ రూమ్ పైన క్రూసిబుల్ అని నేమ్ ప్లేట్ పెట్టాను, ఫ్యాషియా పెట్టాను, FASCIA, ఫ్యాషియా అంటే నేమ్ ప్లేట్. షాప్ మీద నేమ్ ప్లేట్ అంటాం కదా, కామన్ వర్డ్, మోర్ టెక్నికల్ వర్డ్ ఫ్యాషియా, FASCIA. ఫ్యాషియా అంటే షాప్ పేరు, షాపు నేమ్ ప్లేట్. సో క్రూసిబుల్ అంటే లిటరల్ మీనింగ్ ఆల్రెడీ చెప్పేశాను. లిటరల్ మీనింగ్ ఈజ్ ఏ bowl in a foundry where new alloys can be created, and the bowl does not react. It can tolerate very high tens of thousands of degrees of centigrade, and also powerful acids also cannot corrode it. So crucible implied meaning is a place where very powerful intellectual and philosophical and spiritual thoughts and forces will completely transform your personality. నా క్లాస్కి వచ్చావంటే నీ పర్సనాలిటీ మారిపోతుంది. అందుకే నా క్లాస్ రూమ్ పేరే నేను క్రూసిబుల్ అని పెట్టుకున్నా. క్రిసాలిస్ అన్నది చాలా మంచి జగ, అది కూడా అటువంటిదే. జగాలో ఒక గొంగళి పురుగు వచ్చి సీతాకులుగా కోక చిలుకలాగా మారుతుంది, అటువంటి జగాని కూడా క్రిసాలిస్ అనొచ్చు. అంటే అక్కడ ప్రాసెస్ కొంచెం మెల్లిగా ఉంటుంది, ప్రేమతో ఉంటుంది. క్రూసిబుల్లో చాలా భయంకరంగా ఉంటుంది, ఎందుకంటే హై టెంపరేచరు, యాసిడ్లు ఉంటాయి. క్రిసాలిస్ అన్నది బాటనీలో స్కూల్లో మీరు చదివి ఉండొచ్చు ఎనీవే. సో క్రిసాలిస్కి 2 మీనింగ్స్ చెప్పాను. సో మెటామార్ఫోసింగ్ అన్న వర్డు స్కూల్లో మనకు వచ్చి ఉండొచ్చు. గొంగళి పురుగు బటర్ఫ్లై లాగా అయింది. ఫోర్ క్లోజింగ్, ముందుగానే క్లోజ్ చేయడం. ఏమిటి ముందుగా క్లోజ్ చేయడము? లోన్. ఇది ఉత్తి డోర్ క్లోజ్ చేయడం కాదు, ఈ టెక్నికల్ టర్మ్ మళ్ళీ ఇది జార్గన్, బ్యాంకింగ్ జార్గన్, ఇది ఫైనాన్షియల్ జార్గన్. జార్గన్ అంటే టెక్నికల్ వర్డ్స్, JARGON. జార్గన్ మీన్స్ వొకాబులరీ యూజ్ బై ప్రొఫెషనల్స్. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్స్లో డిఫాల్ట్ అంటారు. డిఫాల్ట్ అంటే సెట్టింగ్స్ విచ్ కమ్ ఇన్ టు ఆపరేషన్ వెన్ నో సెట్టింగ్ ఈజ్ ప్రిస్క్రైబ్డ్. ఇంగ్లీష్లో డిఫాల్ట్ అంటే ఫెయిల్ టు డిశ్చార్జ్ రెస్పాన్సిబిలిటీ. నీ కర్తవ్యం నువ్వు చేయకపోతే దెన్ యు ఆర్ ఎ డిఫాల్టర్. అప్పు తీసుకుని లోన్ కట్టకపోతే దెన్ యు ఆర్ ఎ లోన్ డిఫాల్టర్. అలాగా అప్పు తీసుకుని లోన్ కట్టకపోతే, ప్రీమియం సరిగ్గా కట్టకపోతే అప్పుడు బ్యాంక్ ఏం చేస్తుందంటే లోన్ అకౌంట్ని ముందుగానే మూసేస్తుంది. ఆ కొల్లాటరల్, నువ్వు తాకట్టు పెట్టిన ప్రాపర్టీ, ఇంటి, ల్యాండ్ని కొల్లాటరల్ అంటారు. కొల్లాటరల్ మీన్స్ ద ప్రాపర్టీ దట్ హెస్ బీన్ మార్గేజ్డ్ విత్ ద బ్యాంక్. MORTGAGE. మార్ట్గేజ్ కాదు, మళ్ళీ ఇక్కడ టీ సైలెంట్. మార్ట్గేజ్ కాదు, మార్గేజ్. ఎందుకురా? అంతే, మా ఇష్టం, మా భాష. సరే 7. మార్ట్గేజ్ అనకూడదు, మార్గేజ్ అనాలి, టీ సైలెంట్. మార్గేజ్ అంటే తెలుగులో తాకట్టు పెట్టడం. అంటే పాన్ బ్రోకర్ దగ్గర చాటల్, CHATTEL. చాటల్ అంటే వస్తువులు, పోర్టబుల్ వస్తువులు, నీ గోల్డ్ చైను, ఒక వాచ్, ల్యాప్టాపు. చాటల్, CHATTEL, మూవబుల్ పర్సనల్ ప్రాపర్టీ. సో పాన్ బ్రోకర్ ప్లెడ్జింగ్ అంటే అది చిన్న వాటికి వాడబడుతుంది. ఇల్లు, ల్యాండు నీ తాకట్టు పెడితే దాన్ని మార్గేజ్ అంటారు. బంగారు చైను, గోల్డు, ఇంకేమైనా చిన్న వాటిని పెడితే దాన్ని పానింగ్ ఆర్ ప్లెడ్జింగ్ అంటారు. చిన్న తేడా ఉంది అక్కడ. సో మనము తాకట్టు పెట్టిన ఆస్తిని కొల్లాటరల్ అంటారు. కొల్లాటరల్ మీన్స్ ద ప్రాపర్టీ దట్ ఈస్ డిపాజిటెడ్ విత్ ద బ్యాంక్ ఆర్ ద లోన్ గివర్ యాజ్ అ సెక్యూరిటీ అగైన్స్ ద లోన్ టేకెన్. సో లోన్ ప్రీమియము కట్టకపోయినప్పుడు బ్యాంక్ ఏం చేస్తుందంటే ఆ ప్రాపర్టీని అమ్మేసి వాళ్ళ పైసలు వాళ్ళు తీసుకుంటారు. దాన్ని ఫోర్ క్లోజింగ్ అంటారు. ఓకే, ఇప్పుడు సెంటెన్స్ చదువుతున్నాను నేను. ద ఎడిటోరియల్ దో అన్నాడు. దో చాలా ఇంపార్టెంట్ క్లూ. దో అంటేనే కాంట్రాస్ట్ ఇండికేట్ చేస్తున్నాడు. దో వెరీ వెరీ పాజిటివ్, సమ్ టైమ్స్ ఇట్ కెన్ వర్క్ టు అవర్ డిసడ్వాంటేజ్. సో కాంట్రాస్ట్ కానీ ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ కాదు. దో ఇంటెండెడ్ టు డాష్ ద కరెంట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్అడ్వర్టెంట్లీ అంటే తెలుగులో అనుకోకుండా, అన్ఇంటెన్షనలీ, ఏదో అనుకోకుండా, అన్ఇంటెన్షనలీ డాష్ సెవరల్ క్లెయిమ్స్ మేడ్ అగెయిన్స్ట్ ద రెజిమ్.
రెజిమ్ అంటే ద పార్టీ దట్ ఈజ్ ఇన్ పవర్. బీజేపీ ఈజ్ ఇన్ పవర్. మోడీ రెజిమ్. రెజిమ్ అంటే ద రూల్ ఆర్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ద రూల్ ఆఫ్ ఎ పర్టికులర్ కింగ్. ఓకే. Suggested as a preferable alternative, effectively dash any plans for a change in leadership. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆలోచించండి. ఐఎమ్ పాజింగ్ ద రికార్డింగ్. ద ఎడిటోరియల్ అంటే ఎడిటర్ రాసే ఆర్టికల్, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎడిటోరియల్ ఇక్కడ మొత్తం కాంటెక్స్ట్ చూసామనుకోండి, దో అంటే ఒక ఉద్దేశంతో బయలుదేరి ఒక ఆర్టికల్ రాశాడు కరెంట్ అడ్మినిస్ట్రేషన్ గురించి. ఆ కరెంట్ అడ్మినిస్ట్రేషన్ని సపోర్ట్ అయినా చేయడానికి రాయాలి, లేక ఓపోజ్ అయినా చేయడానికి రాయాలి. ఇదేదో చేస్తున్నప్పుడు అనుకోకుండా ఇదేదో చేశాడు, ఇది చేద్దామని బయలుదేరి అది చేశాడు. దానివల్ల చేంజ్ ఆఫ్ లీడర్షిప్ వచ్చేటట్టు ఉంటుంది, లేక రాకుండా ఉండేటట్టు తయారవుతుంది. సో ఇటైనా పోవచ్చు, అటైనా పోవచ్చు. సో ఇప్పుడు చూసారంటే ద ఎడిటోరియల్ దో ఇంటెండెడ్ టు డాష్ ద కరెంట్ అడ్మినిస్ట్రేషన్. సో ఇంప్యూన్ అయినా పెట్టచ్చు, బోల్స్టర్ అయినా పెట్టచ్చు, ఏది పెడితే రెండోది సెంటెన్సు. ఇక్కడ ద ఎడిటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెండెడ్ టు ఇంప్యూన్. నార్మల్గా ఫోర్త్ ఎస్టేట్ అంటారు. ఫోర్త్ ఎస్టేట్ అంటే ప్రెస్ని ఫోర్త్ ఎస్టేట్ అంటారు. ఫస్ట్ ఎస్టేట్ అంటే పోపు, ఇది క్రిస్టియన్ కాన్సెప్టు. ఇప్పుడు ఫస్ట్ ఎస్టేట్ అంటే, సెకండ్ ఎస్టేట్ అంటే రాజులు, థర్డ్ ఎస్టేట్ అంటే మిడిల్ క్లాస్, ఫోర్త్ ఎస్టేట్ అంటే ప్రెస్. ఇవన్నీ ఒకప్పుడు ఉండే కాన్సెప్ట్, ఇప్పుడు ఆ కాన్సెప్ట్ లేదు. కానీ ఫోర్త్ ఎస్టేట్ అన్న పేరు మిగిలిపోయింది. ఫోర్త్ ఎస్టేట్ అంటే ప్రెస్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. ప్రెస్ పని ఏంటంటే గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయడము. అది తప్పు పనులు చేస్తుంటే క్రిటిసైజ్ చేయాలి. ఎస్, తప్పు మంచి పనులు చేస్తుంటే పొగడాలి కూడా. సో అందుకే ప్రెస్ని, మెయిన్ స్ట్రీమ్ మీడియాని వాచ్ డాగ్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. సెంటినల్, SENTINEL, సెంటినల్ ఆర్ సెంట్రీ అంటే వాచ్ డాగ్. సో కుక్క, వాచ్ డాగ్. ఇప్పుడు ఇంటెండెడ్ టు ఇంప్యూన్ అని పెడదాం. బోల్స్టర్ అయినా పెట్టచ్చు, ఏది పెడితే ఏది ఎలా వస్తుందో చూసుకోవాలి. ఇంప్యూన్ క్వశ్చన్ చేయడానికి బయలుదేరాడు, కానీ కరెంట్ అడ్మినిస్ట్రేషన్ని క్వశ్చన్ చేయడం బదులు వాడు అపోజిషన్ని క్వశ్చన్ చేయడం మొదలుపెట్టాడు. అంటే వాడి ఆర్టికల్ అలా ఉంది, ఇన్అడ్వర్టెంట్లీ, అంటే అనుకోకుండా, వాడికే తెలియట్లేదు వాడు రాస్తున్నది. వీళ్ళని కొట్టబోతే వాళ్ళని, అవతల వాడిని సపోర్ట్ చేయబోతే వాడిని కొట్టినట్టు అయిపోయింది. ఎలాగా? బై సబ్స్టాన్షియేటింగ్ సెవరల్ క్లెయిమ్స్ మేడ్ అగేన్స్ట్ ద రెజిమ్ సజెస్టెడ్ యాజ్ అ ప్రిఫరబుల్ ఆల్టర్నేటివ్. ఆ రెజిమ్ని ప్రిఫరబుల్ అని చూపించడానికి బయలుదేరి వాళ్ళనే తిట్టినట్టు అయింది. ఇఫెక్టివ్లీ అలా చేయడం వలన ఫోర్ క్లోజింగ్ ఎనీ ప్లాన్స్ ఫర్ ఎ చేంజ్ ఇన్ లీడర్షిప్. సో అప్పుడు చేంజ్ ఇన్ లీడర్షిప్, నేను అసలు చేంజ్ ఇన్ లీడర్షిప్ కోసం పనిచేస్తున్నా అంటే మోడీని తీసేసి కాంగ్రెస్ని తీసుకొద్దామన్న ఉద్దేశంతో పనిచేస్తున్న వాడిని ఆఖరికి ఈ అట్లా అయ్యే అవకాశమే ఇంకా లేనట్టుగా నేను రాసిన ఆర్టికల్ అలా పనిచేసింది. కానీ నాకే అర్థం కాలేదు. నేను ఇలాగా ఒకటి చేద్దామని పోయి కంప్లీట్ ఆపోజిట్ చేసి కూర్చున్నాను. సో ఇక్కడ ఫోర్ క్లోజింగ్ని ఒక లిటరల్ లూజ్గా, ఇందాక ఫోర్ క్లోజింగ్ అన్నది టెక్నికల్ ఫైనాన్షియల్ జార్గన్ అని చెప్పాను. సో ఫోర్ క్లోజింగ్ అంటే వీడు ఎట్లా వాడాడు ఈ కాంటెక్స్లో, కంప్లీట్లీ క్లోజింగ్ ద డోర్ ఆన్ సంథింగ్, అంటే ఎన్ష్యూరింగ్ దట్ సచ్ ఎ పాసిబిలిటీ ఈజ్ కంప్లీట్లీ eliminated. This is a lovely one. This is a nasty one. This is not a construction by ETS, but this is a very good one. Okay, next one చదువుతున్నాను. Vervet monkeys like most humans are dash conducting most of their activities during the day. మనుషుల్లాగా ఈ కోతులు కూడా దినంలోనే వాటి చర్యలు ఏవో చేస్తూ ఉంటాయి. సెకండ్ సెంటెన్స్ ఏంటి? Their dash behavior and desire for company shows us that humans are not the only species that values dash. So desire for company is the clue. సో ఈ కోతులు కూడా డిజైర్ ఫర్ కంపెనీ ఇష్టము, దినంలోనే మనలాగా పనులన్నీ చేస్తూ ఉంటాయి. సో చూద్దాం. బ్లాంక్ వన్, కోటిడియన్ అంటే ఎవ్రీ డే అకరెన్స్, సంథింగ్ దట్ అకర్స్ ఎవ్రీ డే, వెరీ కామన్ ప్లేస్. దానికి నిమ్మానికి కావాలంటే చెప్తా. కోటిడియన్లో సౌండ్ ఎలా ఉందంటే, కోటి, కింగ్ కోటి అన్న జగ ఉంది కదా హైదరాబాద్లో, కోటి డై అని వస్తుంది, డయన్, కోటిడియన్ దాని ప్రొనౌన్సియేషన్.
కింగ్ కోటీలో రోజు ఎవడో ఒకటి చస్తూ ఉంటాడు అని గుర్తుపెట్టుకో. కోటి డియన్. కోటి డయన్. కోటిలో ఎవడో ఒకడు రోజు చస్తాడు అంటే రోజు జరిగే పని, ఇదేం కొత్తది కాదు, సర్వసాధారణమైనది. ఓకే, కోటిడియన్కి అది మీనింగ్. సర్కేడియన్ అంటే దినంలో జరిగేది. దానికి ఆపోజిట్ ఇస్ రాత్రి జరిగేది, నక్టర్నల్. NOCTURNAL. ఏ టైగర్ ఈజ్ ఏ నక్టర్నల్ హంటర్. టైగర్స్ చీకట్లో హంటింగ్ చేస్తాయి. లయన్స్ సర్కేడియన్ హంటర్స్. లయన్స్ ఎక్కువ శాతం దినంలో హంటింగ్ చేస్తాయి. సో సర్కేడియన్ రిథమ్ అంటే 24 అవర్స్ సైకిల్. సర్కేడియన్, దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటావు నీ ఇష్టం. సర్కేడియన్కి సినోనిమ్ ఈజ్ డయర్నల్. DIURNAL అంటే దినములో, డే టైంలో. డయర్నల్ ఇచ్చాడు. డయర్నల్ సర్కేడియన్ యాక్చువల్లీ మీన్స్ ఏ సైకిల్. డయర్నల్ అంటే దినంలో, సర్కేడియన్ అంటే 24 అవర్స్ సైకిల్. ఓకే, 24 అవర్స్ సైకిల్ అంటే నువ్వు ఏ టైంలో పడుకుంటున్నావు, ఏ టైంలో లేస్తున్నావు, అదొక సర్కేడియన్ రిథమ్. ఓకే, సో సారీ, డయర్నల్ కూడా పెట్టాడు. డయర్నల్ అంటే మార్నింగ్, దినములో. సో సర్కేడియన్ అంటే దినం కాదు, సర్కేడియన్ అంటే 24 అవర్స్ సైకిల్. బ్లాంక్ 2. స్క్రీన్ మ్యాథమెటిక్ ఎగిరిపోతుంది ఇంద్ర. ఇది కలాబరేటివ్ మీకు తెలుసు, కలిసి పనిచేయడం, వర్కింగ్ టుగెదర్, సైనర్జీ. గ్రిగేరియస్ అంటే మూవింగ్ ఇన్ గ్రూప్స్, వెరీ సోషబుల్, వెరీ ఫ్రెండ్లీ. ఇగ్రీజియస్, దాని ప్రొనౌన్సియేషన్ చూడు. ఫస్ట్ జీ ఏమో గా, సెకండ్ జీ ఏమో సాఫ్ట్ జీ. ఇది ఇంగ్లీష్లో దరిద్ర భాషలో వాడి ఇష్టమే ఇష్టం. ఇగ్రీజియస్ అంటే అవుట్స్టాండింగ్లీ బ్యాడ్, అంటే వెరీ వెరీ బ్యాడ్, విచ్ కెనాట్ బీ ఇగ్నోర్డ్. దానికి సినోనిమ్ ఈజ్ గ్లేరింగ్ బ్లండర్. GLARING. గ్లేరింగ్ ఎట్ సమ్వన్ అంటే కోపంగా చూడడం, అది వర్బ్. గ్లేరింగ్ బ్లండర్ అడ్జెక్టివ్. గ్లేరింగ్ అంటే అవుట్స్టాండింగ్లీ బ్యాడ్. ఫ్లేగ్రెంట్ వయలేషన్, FLAGRANT. ఫ్లేగ్రెంట్ అంటే అవుట్స్టాండింగ్లీ బ్యాడ్. ఎ బ్లేటెంట్ వయలేషన్, ఎ బ్లేటెంట్ లై, BLATANT. బ్లేటెంట్ అంటే కూడా అవుట్స్టాండింగ్లీ బ్యాడ్, సో బిగ్ అండ్ బ్యాడ్ దట్ యు కెనాట్ ఇగ్నోర్ ఇట్. ఇగ్రీజియస్ అంటే అది చాలా ఇంపార్టెంట్, GRE ఫేవరెట్. బ్లాంక్ 3. లైత్నెస్ అంటే వెరీ ఫ్లెక్సిబుల్. రామ్దేవ్ బాబాని చూసారా, ఎలాగ రబ్బర్ బ్యాండ్లా బాడీ వంగిపోతూ ఉంటుంది ఇటు అటు, అది లైత్నెస్ అంటే వెరీ ఫ్లెక్సిబుల్, వెరీ అథ్లెటిక్, వెరీ సపుల్, SUPPLE. వెరీ వెరీ ఫ్లెక్సిబుల్. ప్లయబుల్ బాడీ, ప్లయంట్ అంటే ఫ్లెక్సిబుల్. ఓకే, క్యామరాడరీ, ఫ్రెండ్లీనెస్. బాన్హోమీ, దానికి ఒక సినోనిమ్ రాసుకోండి, BONHOMIE. బానోమీ అంటే గుడ్ నేచర్డ్, ఫ్రెండ్లీనెస్ అండ్ టీమ్ స్పిరిట్ అండ్ ఆల్ దట్. Camaraderie in our team. We want to improve the camaraderie and the bonhomie in our team. మీరు ఎక్కడైతే ఆఫీసెస్లో పనిచేస్తున్నారో ఒకప్పుడు పిక్నిక్స్ అవన్నీ వెళ్తూ ఉంటారు టీమ్ తోటి, ఎందుకంటే అప్పుడు క్యామరాడరీ, బాన్హోమీ ఇంప్రూవ్ అవ్వడానికి అలాంటివి మనము ఇన్ఫార్మల్ యాక్టివిటీస్ పెట్టుకుంటూ ఉంటాం, పార్టీస్ అవి. ఫ్యాచువస్ అంటే ఫూలిష్. ఫ్యాచుయిటీ అంటే ఫూలిష్నెస్. ఇన్ఫాచ్యుయేషన్ అంటే ఫూలిష్లీ ఇన్ లవ్. ఇన్ఫాచ్యుయేషన్, ఫూలిష్లీ ఇన్ లవ్. ఫ్యాచువస్ ఐడియా, ఫూలిష్ ఐడియా. ఫ్యాచుయిటీ అంటే ఫూలిష్. ఇప్పుడు చెప్పమ్మా, ఐఎమ్ పాజింగ్. యాక్చువల్లీ క్యామరాడరీ అంటే ఫ్రెండ్లీనెస్, బాన్హోమీ అని చెప్పా. ఈ వర్డు కమ్యూనిస్టులు కామ్రేడ్ అంటారు. సో అక్కడి నుంచి వచ్చిందనమాట కామ్రేడ్ ఈజ్ ఎ టర్మ్ దట్ కమ్యూనిస్ట్ యూజ్ ఫర్ దేర్ కొలీగ్స్. సో ఆ కామ్రేడ్ నుంచి బయలుదేరిన వర్డు క్యామరాడరీ. అంటే మన ఫ్రెండ్స్ కోసం మనము willingness to sacrifice our interest for the sake of our friends, and that's called camaraderie and bonhomie and an atmosphere of friendship and team spirit and all that. That's it. So your first blank should be diurnal, second should be gregarious, third should be camaraderie. Okay, so you got that, Bala? Have you understood? Yes, sir. Okay.